సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులతో నేటి సమాజం రూపురేఖలు కూడా మారుతున్నాయి. నేడు అన్ని రంగాలలో డిజిటల్ మార్కెటింగ్ ప్రవేశించి యువతకు ఎన్నో రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అదే క్రమంలో వ్యవసాయ రంగంలో కూడా డిజిటల్ మార్కెటింగ్ను చొప్పించి అద్భుత ఫలితాలు సాధించవచ్చని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నేడు దేశ విదేశాలలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన గేదెల శ్రీనుబాబు సొంత రాష్ట్రం మీద ఉన్న ప్రేమాభిమానంతో రాష్ట్రంలోని యువతకు సరైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ అంశాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వచ్చే లాభాలు వివరించారు. అవి ఏంటో ఈరోజు స్పాట్లైట్లో చూద్దాం. భారతదేశంలో 90వ దశకం మొదటి భాగంలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, విదేశీ ఆర్థిక శక్తులతో పోటీ పడడానికి విదేశీ సంస్థలకు ద్వారాలు తెరిచారు. ఇదే ప్రపంచీకరణ అంటే. ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను కలగజేసింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారింది. ఈ అద్భుత సమయంలో ప్రతి రైతు బిడ్డ పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు చక్కటి అవకాశం దొరికిందని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమావేశంలో పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశానికి వెన్నెముక అయిన మన రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి కూడా డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవచ్చన్నారు. అగ్రి బిజినెస్ అభివృద్ధి చెందుతున్న కీలకమైన దశలో ఉన్నామన్నారు. వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ రంగంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మారుమూలలో ఉన్న ఒక రైతు అందించే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులతో అనుసంధానం చేయడం ఇప్పుడు కల కాదు, దగ్గరలోనే సాకారమయ్యే వాస్తవమన్నారు. డిజిటల్ మార్కెటింగ్ అనేది మన సారవంతమైన భూముల్లోని పంటలను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించే వంతెన లాంటిదని చెప్పారు. వ్యవసాయ వ్యాపారంలో డిజిటల్ మార్కెటింగ్ ఎలా అని అంతా ఆశ్చర్యపోవచ్చు, కానీ మన రైతులు తమ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉపయోగపడతాయని కూలంకషంగా వివరించారు. ప్రపంచ వేదికపై తమ ఉత్పత్తులు అమ్మే స్థాయికి మన రైతులకు డిజిటల్ మార్కెటింగ్ ఒక వేదిక కల్పిస్తుందన్నారు. సాంప్రదాయ పద్ధతుల నుండి ఆధునిక పద్ధతులకు మారుతున్న వ్యవసాయ రంగం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందన్నారు. స్థానికంగా లభించే వస్తువులను, పండించే పంటలను అంతర్జాతీయ వినియోగదారులకు అందించేందుకు మార్గం సుగమమవుతుందని వివరించారు గేదెల శ్రీనుబాబు. సాంప్రదాయం, సాంకేతికత మిళితమైన మన వ్యవసాయ రంగాన్ని ఈ డిజిటల్ వ్యవస్థలోకి తీసుకువెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించి తర్వాత తరాల్ని సన్నద్ధం చేయడంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు గేదెల శ్రీనుబాబు. మన వ్యవసాయ రంగం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, కోఆపరేషన్లు అనే 3 అంశాలదే ప్రధాన పాత్ర అని వివరించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు మన రైతులే వెన్నెముక అని, వారి శ్రమ, అంకిత భావం మనల్ని తరతరాలుగా నిలబెట్టాయన్నారు. అయితే వ్యవసాయ రంగ స్థితిగతులు కాలానుగుణంగా మారిపోయాయని, తదనుగుణంగా రైతు కుటుంబాలలో జన్మించిన పిల్లలు ఆకాంక్షలు, ఆశయాల ప్రాధాన్యతలు కూడా మారిపోయాయన్నారు గేదెల శ్రీనుబాబు. డిజిటల్ మార్కెటింగ్ శక్తిని వినియోగించుకోవడం ద్వారా రైతుల పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో తాను కృషి చేస్తున్నానని గేదెల శ్రీనుబాబు వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులతో అనుసంధానం చేశారన్నారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ మార్కెటింగ్పై దృష్టి సారించాలన్నారు.
డిజిటల్ మార్కెటింగ్ వ్యవసాయ వ్యాపారానికి అనేక అవకాశాలను అందిస్తుందని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే సోషల్ మీడియా ప్రచారాల నుండి రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించడం చేస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలకు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు అందుబాటులోకి వస్తాయని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాలనేదే తమ లక్ష్యమన్నారు పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. డిజిటల్ ప్లాట్ఫామ్లు దూరభారాలను తగ్గిస్తాయని, వ్యయ ప్రయాసలు లేకుండా చేస్తాయని, డిజిటల్ మార్కెటింగ్తో రైతులు ఒక బ్రాండ్ సంపాదించవచ్చన్నారు. డిజిటల్ మార్గాల ద్వారా రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు మధ్యలో దళారీలను డిజిటల్ వ్యవస్థ తొలగిస్తుందని, తద్వారా రైతులు తమ లాభాలను పెంచుకోవచ్చన్నారు గేదెల శ్రీనుబాబు. సోషల్ మీడియా మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ మరియు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లపై దృష్టి సారించి డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను అందించడానికి వర్క్షాప్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రిప్రెన్యూర్లకు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ మార్కెటింగ్ నిపుణులతో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కమ్యూనిటీలలో డిజిటల్ హబ్లను ఏర్పాటు చేయడం, ఇక్కడ యువత శిక్షణ పొందడం, డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలపై సహకరించడం చేయాలని సూచించారు. విద్యార్థులకి ఎంటర్‌ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ గురించి చెప్పడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతీయ విద్యార్థులు అందరూ ఏదో ఉద్యోగం కోసము ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారనమాట. ఉద్యోగం కోసమే కాదు, ప్రతి ఒక్క విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఎలా ఆలోచించాలి, పాశ్చాత్య దేశాల్లో ఉన్న విద్యార్థులకి మన విద్యార్థులకి తేడాలు ఏంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో దాదాపు ప్రతి 100 మందికి 3-4 ఎంటర్‌ప్రెన్యూర్స్గా వస్తూ ఉంటే, మన భారతదేశంలో విద్యార్థులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్లుగా రావడం లేదు, రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఉత్పత్తులు, వాళ్ళ ఉత్పత్తుల్ని, సేంద్రియ ఉత్పత్తుల్ని, వాణిజ్య పంటల్ని, ఆ పంటల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ రోజుల్లో ఉన్న గ్లోబలైజేషన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లోబలైజేషన్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళందరికీ చక్కగా చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా వచ్చి వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్స్ప్రెస్ చేశారు. మేజర్గా డౌట్స్ ఏంటంటే, మనకి ఈ మెడికల్ పబ్లిషింగ్ దాని మీద, అలాగే ఎలాగ ఆలోచిస్తే మనం ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాం, ఏ టైప్ ఆఫ్ ఆలోచనలు అలా అడిగారు. సో దానికి నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. నేను ఒక రైతు బిడ్డనే, కానీ ఆపర్చునిటీ హ్యాస్ కమ్. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కూడా మనమే తీసుకొస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిజినెస్ అనే సింపుల్గా నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. ఒకప్పుడు బిజినెస్ చేయాలనుకుంటే మనం ఏదో పెద్ద ఫ్యామిలీస్లో పుట్టాలి, లేదనుకుంటే మంచి డబ్బులైనా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఆ ప్రాబ్లం లేదు. ఎవరైనా బిజినెస్ పర్సన్ కావచ్చు. అయితే ఉత్తరాంధ్ర సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ తమ జీవితాన్నే త్యాగం చేస్తున్న గేదెల శ్రీనుబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గేదెల శ్రీనుబాబుకి ఏ రాజకీయ పదవి లేకపోయినా, చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా ఉత్తరాంధ్ర కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర అక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా గేదెల శ్రీనుబాబు చేస్తున్న అలుపెరగని పోరాటం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రజలు కూడా గేదెల శ్రీనుబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. పల్సర్ సంస్థని స్థాపించి వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గేదెల శ్రీనుబాబు రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంపై ఉన్న మక్కువతో రైతులను ఈ రంగంలో ప్రోత్సహించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. నేటి యువత ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ రంగంపై దృష్టి సారిస్తూ మన దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంపై చిన్నచూపు చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికతను చొప్పించి ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని గేదెల శ్రీనుబాబు అంటున్నారు.
వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ రంగం అభివృద్ధి చేసి వ్యవసాయ రంగానికి ఉన్నత స్థానం కల్పించాలనేది శ్రీనుబాబు ఆశయం. దేశ విదేశాలలో పర్యటనలు చేసి ఎంతో మందికి స్ఫూర్తి నింపారు. అయినా సొంత రాష్ట్రం మీద మక్కువతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి తన వంతు కృషిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల అభివృద్ధితోనే నిజమైన స్వతంత్రమని మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జరగాల్సి ఉంది. దీనికి నాందిగానే వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతికతను చొప్పించడం కోసం గేదెల శ్రీనుబాబు చేస్తున్న కృషికి అన్ని రంగాల ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బతుకు మార్చవలసింది రైతు బంధుతోనో రైతు భరోసాతోనో కాదని వ్యవసాయ క్షేత్రంలో అని గేదెల శ్రీనుబాబు అంటున్నారు. వ్యవసాయం అనే పదంలోనే సాయముందని, అగ్రికల్చర్ అనే మాటల్లోనే కల్చర్ ఉందని, ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న అంటూ గేదెల శ్రీనుబాబు వ్యవసాయం పట్ల, అన్నదాతల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.